భయ్యా ఫస్ట్ కోడ్ ముందు వచ్చిందా లేకపోతే గుడ్డు ముందు వచ్చిందా అనేది ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. కానీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలంటే లినక్స్ తెలియాలా, లేకపోతే లినక్స్ ఇంజనీర్ అవ్వాలంటే డెవాప్స్ తెలియాలా, లేకపోతే రెండు తెలియాలా, అసలు ఏం తెలియకూడదా అనేది ఈ వీడియో చూడండి. అసలు మీకు మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డాక్యుమెంట్తో సహా. ఈ డాక్యుమెంట్ మీకు కావాలంటే కామెంట్ చేయండి, నాకు కామెంట్స్లో తెలపండి అసలు ఈ డాక్యుమెంట్ ఎందుకు కావాలనేది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలానే లినక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అవి డెవాప్స్కి ఎలా ఉపయోగం పడతాయి, అసలు లినక్సే నువ్వు ఎందుకు స్టార్ట్ చేయాలి డెవాప్స్లోకి రావాలనేది ఈ వీడియో చూడు. లైక్ చేయి ఫస్ట్, ఆ తర్వాత మొత్తం వీడియో చూడు. సో దిస్ ఇస్ ప్రవీణ్ హియర్ అండి. నేను ఆల్మోస్ట్ 8 years ఎక్స్పీరియన్స్ హోల్డ్ చేస్తాను డెవాప్స్ అనే సారీలో. అలానే చాలా మంచి మంచి కంపెనీస్ క్రాక్ చేశాను, అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, వాల్మార్ట్ కానీ, అలానే రీసెంట్గా నేను జేపీ మార్గన్ చేస్ కానీ. ఓకే, సో అలానే 30+ మంచి టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ క్రాక్ చేశానండి. సో మీరు ఎందుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఏం లేదు, మీకు ఇలాంటి కంపెనీస్ క్రాక్ చేయాలి, మీకు ఇలాంటి కంపెనీస్లో జాబ్ రావాలి, మీరు కూడా పెద్ద పెద్ద కంపెనీస్లో మంచిగా వర్క్ చేయాలంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మంచి కాంటెంట్ ఇచ్చాను ఆల్రెడీ ఛానల్లో, మీరు చూడండి. జెన్కిన్స్ మీద CI/CD, డాకర్ అంతా కూడా మంచి బేసిక్ కాంటెంట్, అడ్వాన్స్ కంటెంట్ రెండు ఇచ్చాను ఛానల్లో, చూడండి. అలానే ఎవరికైనా లేదు ప్రవీణ్ నేను యూట్యూబ్లో చదువుకుంటే నాకు తెలియట్లేదు ఎక్కడి నుంచి చదవాలో, నాకు అసలు ఐడియా రావట్లేదు, పైనుంచి చదవాలా కింద నుంచి చదవాలా మధ్య నుంచి చదవాలనేది, లేకపోతే నాకు ఒక మెంటర్ కావాలి, నీలాంటి ఒక మెంటర్ కావాలంటే మన బ్యాచ్ 11 జాయిన్ అవ్వండి. బ్యాచ్ 11 నెక్స్ట్ వీక్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే చాలా చాలా మంచి కాంటెంట్, మంచి ప్రాజెక్ట్స్ ఈ బ్యాచ్ 11లో ఉన్నాయి. అలానే ఎవరైతే ఈ బ్యాచ్ 11 జాయిన్ అవుతున్నారో మీకు తప్పకుండా చెప్తున్నానండి, నా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ, నా రెజ్యూమెస్ కానీ, నా జాబ్ పోర్టల్స్లో నేను ఏవైతే డేటా యాడ్ చేశానో కానీ, అలానే మీకు 1-to-1 మెంటర్షిప్తో సహా మొత్తం కూడా ఈ బ్యాచ్ 11లో ఉంటుంది. తప్పకుండా చూడండి. బ్యాచ్ 11 చాలా రీజనబుల్ ప్రైస్, 65% ఆఫ్ మనందరికీ ఉంది. సో వెంటనే వెళ్ళి ఎన్రోల్ చేసుకోండి, ఏం ఆలోచించకండి. ఎందుకంటే బయట మీరు చూసుకుంటే అమీర్పేట్లో కానీ లేకపోతే కూకట్పల్లిలో కానీ 60,000, 70,000, 1 lakh తీసుకుంటారు. నా కొడుకు ఎవరైతే ట్రైనర్ వస్తాడో ఎవడేట్ చెప్తాడో మీకు తెలియదు, ఎవరు ఆ ట్రైనర్ కూడా తెలియదు మీకు. కానీ నేను మీకు తెలుసు, ఒక సంవత్సరం నుంచి మీరు నా ఛానల్ ఫాలో చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎలాంటి కాంటెంట్ ఇస్తానో ఈ వీడియోలో చెప్తాను. అది చూసాకైనా నచ్చితే బ్యాచ్ 11కి ఎన్రోల్ అవ్వండి. చాలా చీపెస్ట్ ప్రైజ్ ఇన్ దిస్ మార్కెట్ అనేది ఓపెన్ ఛాలెంజ్ అనమాట. సో బేసిక్గా లినక్స్ సిస్టమ్ అడ్మిన్ ఎవరంటే అండి, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే నేను వాల్మార్ట్లో వర్క్ చేశాను కదా. ఈ వాల్మార్ట్లో నేను వర్క్ చేసేటప్పుడు మొత్తం ఈ అప్లికేషన్స్ డిప్లాయ్మెంట్ అంతా కూడా క్యూబర్నెటిస్ కానీ, ఆన్ ప్రిమైస్ కానీ, మెజారిటీ ఆఫ్ ద టైం AWS కానీ లినక్స్లోనే అయ్యేది. లినక్స్ సిస్టమ్ ఏంటంటే ఒక విండోస్ ల్యాప్టాప్ లాంటిది. ఓకేనా, ఈ విండోస్ ల్యాప్టాప్కి ఏముంది, స్క్రీన్ ఉంది భయ్యా, కీబోర్డ్ ఉంది, నువ్వు డేటా ఫిల్ చేస్తే అక్కడ నీకు అది అవుట్పుట్ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ర్యామ్ ఉంది, CPU ఉంది. సో సేమ్ లినక్స్ సిస్టమ్స్ కూడా మొత్తం అంతా కూడా ఒక సిస్టమ్, ఒక ల్యాప్టాప్ లాగా అనుకోండి. ఓకేనా, సో ఎవరైతే లినక్స్ సిస్టమ్ అడ్మిన్గా స్టార్ట్ చేస్తారో వాళ్ళ జర్నీని, వాళ్ళు ఫస్ట్ అయితే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే భయ్యా, నువ్వు మేనేజ్, మెయింటైన్ ఈ లినక్స్ సిస్టమ్స్ని చేయగలగాలి. ఎలా చేస్తావు ఏంటి అనేది వీడియోలో చెప్తాను. లైక్ టార్గెట్ వచ్చేసి 200+ లైక్స్. సో ఇక్కడ ఏంటంటే టిపికల్గా ఒక లినక్స్ సిస్టమ్ కూడా విండోసే, ఆల్రెడీ చెప్పాను. విండోస్లో ఏముంటుంది, యూజర్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఫైల్ మేనేజ్మెంట్ ఉంటుంది, డిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఫోల్డర్ మేనేజ్మెంట్ ఉంటుంది, సెక్యూరిటీ ప్యాచింగ్ అంటే నువ్వు యాంటీవైరస్ వేసుకుంటే అదే చెప్తుంది అనమాట. ఏంటంటే అరే 1 yearకి 6 monthsకి నీకు డౌన్లోడ్ చేసుకోవాలి ఇంటర్నెట్ నుంచి, మీరు గమనించే ఉంటారు. యాంటీవైరస్ లేకపోతే నువ్వు అలా వదిలేయడమే సిస్టమ్ని, ఎప్పుడు నడుస్తుంది, ఆ తర్వాత టాటా బాయ్ బాయ్ అనడమే సిస్టమ్ని. ఓకేనా, సో బేసిక్గా ఫస్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సిస్టమ్స్ ఇన్స్టాలేషన్ అండ్ కాన్ఫిగరేషన్. సో నీకు తెలిసే ఉంటుంది, ఎప్పుడైనా నువ్వు కొత్త ల్యాప్టాప్ కొనేటప్పుడు వాడు ఏం చేస్తాడు, Windows 11, Windows 12 అంతటితో ఒక జెన్యూన్ కీతో నీ సిస్టంలో OS అంతా డిప్లాయ్ చేస్తాడు. అదే సేమ్ టైం నువ్వు 3 years తర్వాత అదే OS తీస్తే ప్యాచింగ్ అడుగుతుంది, కాన్ఫిగరేషన్స్ అడుగుతుంది, సిస్టమ్ అప్డేట్స్ అడుగుతుంది. సో లినక్స్ అడ్మినిస్ట్రేటర్ కూడా ఏవైతే వాడికి 500 సర్వర్లు ఇచ్చినా, 1000 సర్వర్లు ఇచ్చినా వాడికైతే ఆ టాస్క్ చెయ్యాల్సిందే. ఓకేనా, సో ఫస్ట్ ఏంటి, సిస్టమ్స్ ఇన్స్టాలేషన్ అండ్ కాన్ఫిగరేషన్. సో ఈ లినక్స్లో CentOS కానీ, ఫెడోరా కానీ, ఉబంటు కానీ, కాలీ కానీ, కియాలి కానీ, ఇవన్నీ రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. సో బేసిక్గా మనం ఈ మేనేజ్మెంట్ ఆఫ్ ద రిసోర్సెస్ అండ్ సిస్టమ్స్ కాన్ఫిగరేషన్ అనేది ఫస్ట్ టాస్క్ అనమాట. సెకండ్ టాస్క్ ఏంటి భయ్యా
అతి ముఖ్యమైన టాస్క్ ఏంటంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ అండ్ ట్యూనింగ్. ఈ పర్ఫార్మెన్స్ అండ్ ట్యూనింగ్ మీకు చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. walmart.com ఒక వెబ్సైట్ ఉంది, దానికి సేల్ జరుగుతుంది. ఓకేనా, సేల్ జరుగుతుంది కరెంట్లీ. ఈ సేల్ జరిగే టైంలో ఏంటంటే బేసిక్గా జనాలు వస్తారు కదా, ఓకే, జనాలు వచ్చి హిట్ చేస్తారు వెబ్సైట్ని. ఈరోజు 7 PM చూసుకున్నట్లయితే 100 యూజర్స్ వచ్చి హిట్ చేశారు walmart.comని. అదే 8 PM వచ్చేసరికి 1 lakh యూజర్స్ అయిపోయారు. ఆ లోడ్ ఎలా బ్యాలెన్స్ చేస్తుందంటే ఈ సిస్టమ్స్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ లినక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో, సిస్టమ్ పర్ఫార్మెన్స్ అండ్ ట్యూనింగ్ మొత్తం చేసి ఉంచుతారు భయ్య. అంటే క్యూబర్నెటిస్ ఎక్కడ రన్ అవుతుంది? లినక్స్ మీద. లినక్స్కి ఏం కావాలి? పర్ఫార్మెన్స్ ట్యూనింగ్. అంటే నువ్వు ఒక 5 క్లస్టర్స్ని, క్యూబర్నెటిస్ క్లస్టర్స్ని డిప్లాయ్ చేస్తే అది ఎంత లోడ్ మ్యాక్సిమం కెపాసిటీ తీసుకుంటుంది అనేది పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ బట్టి నీకు డిసైడ్ అవుతుంది. సో ఈ ట్యూనింగ్ కూడా చాలా టూల్స్ ఉంటాయి, అవి కూడా మనం బ్యాచ్ 11లో డిస్కస్ చేద్దాం. బట్ వన్ టూల్ అయితే ట్యూన్డ్, TUNED అని గూగుల్ సెర్చ్ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తే పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ టూల్ ఫర్ లినక్స్ సిస్టమ్స్. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ మానిటరింగ్ కూడా అదే సేమ్. సిస్టమ్స్ మానిటరింగ్ లో ఏం చేస్తావు? పర్ఫార్మెన్స్, అప్ టైమ్, హెల్త్ ఇష్యూస్, టూల్స్ లైక్ నగియోస్, జాబిక్స్ అన్ని యూస్ చేస్తావు, లేదా కస్టమ్ స్క్రిప్ట్స్ క్రియేట్ చేస్తావు. CPU, మెమరీ, డిస్క్ మేనేజ్మెంట్, నెట్వర్క్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ లో. ఇవి చాలా ఇంపార్టెంట్. సెక్యూరిటీ మేనేజ్మెంట్ చెప్పాను నీకు. విండోస్ నువ్వు ల్యాప్టాప్ కొనిన వెంటనే నీకు సెక్యూరిటీ మాల్వేర్ ఏంటి మెక్కాఫే కానీ ఏదో ఒక యాంటీవైరస్ కాస్పర్స్కి కానీ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటావు. సో అలానే మన లినక్స్లో కూడా సెక్యూరిటీ ఉండాలి కదా భయ్య. సో అలాగే నువ్వు ఏం చేస్తావు అంటే డేటా బ్రీచ్ అవ్వకుండా, అటాక్స్ అవ్వకుండా, సిస్టమ్ ఓన్లీ ఆథరైజ్డ్ యాక్సెసే ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో నువ్వు సెక్యూరిటీ మేనేజ్మెంట్ కూడా చేయాలి. సో అలానే నీకు SC లినక్స్ కానీ, IP టేబుల్స్ కానీ, ఫైర్వాల్ D కానీ ఇవన్నీ కూడా సిస్టమ్స్లో ఉంటాయి. అదే నువ్వు లినక్స్ సిస్టమ్ అడ్మిన్ అనుకో, నువ్వు ఇవన్నీ చెయ్యాలి భయ్య. ఓకేనా, ఇవన్నీ నువ్వు చెయ్యాలి, సరేనా? సో నెక్స్ట్ ఏంటంటే బ్యాకప్ అండ్ రికవరీ. సో భయ్య నీది ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్లో నువ్వేంటి బ్యాకప్ రికవరీ పెట్టుకుంటావు, అవునా? అదే నీ డిస్క్ కరప్ట్ అయిపోతే ఆ డేటా అంతా పోద్ది కదా. సో లినక్స్ సిస్టమ్స్ ఇంజనీర్ కూడా డేటా బ్యాకప్ అనేది కంపల్సరీ చేస్తారు. లాగ్ మేనేజ్మెంట్, అలానే అప్లికేషన్ మేనేజ్మెంట్, అప్లికేషన్ లాగ్స్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా డేటా బ్యాకప్ అండ్ రికవరీ కేసులో వస్తుంది. సో ఏంటంటే లినక్స్ సిస్టంలో ఒక పర్టికులర్ ఫోల్డర్లో డేటా పెట్టుకొని ఆ డేటాని బ్యాకప్ చేసుకొని ఎక్కడో JFrogలో కానీ ఇంకెక్కడైనా స్టోర్ చేసుకోవడానికి సెక్యూరిటీ పర్పస్ కింద. యూజర్ అండ్ గ్రూప్ మేనేజ్మెంట్ సేమ్ మళ్ళీ అదే. అంటే 10 యూజర్స్ ఉన్నారు భయ్య, ఆ 10 యూజర్స్ 2 గ్రూప్స్ క్రియేట్ చేస్తాను, డెవ్ అండ్ లైక్ టెస్టర్స్. 5 ఏమో డెవలపర్స్, 5 ఏమో టెస్టర్స్. సో గ్రూప్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఏమవుతుందంటే ఆ 5 యూజర్స్ని గ్రూప్లో యాడ్ చేసిస్తే గ్రూప్కి ఏదైతే పర్మిషన్ ఉందో అదే పర్మిషన్ యూజర్స్ కూడా వ్యాలిడేట్ అవుతుంది అనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. యూజర్స్ మేనేజ్మెంట్, గ్రూప్ మేనేజ్మెంట్, ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఏంటి భయ్య ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే లాజికల్ వాల్యూమ్స్ మేనేజ్మెంట్ కానీ, RAID మేనేజ్మెంట్ కానీ, NFS మేనేజ్మెంట్ కానీ, సాంబా మేనేజ్మెంట్ కానీ, లేకపోతే స్టోరేజ్ అకౌంట్స్ మేనేజ్మెంట్ కానీ, స్టోరేజ్ రిసోర్స్ మేనేజ్మెంట్ కానీ అంతా కూడా చూసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మేనేజ్మెంట్స్. అలానే ఆటోమేషన్ అండ్ స్క్రిప్టింగ్ ను చూసుకుంటే డెఫినెట్గా పైథన్, షెల్, బ్యాష్ ఇవన్నీ రావాల్సిందే. అట్ ద సేమ్ టైం పైథన్ కానీ, రూబీ కానీ, అట్ ద సేమ్ టైం పవర్ షెల్ కానీ, రూబీ కానీ ఇది కూడా ఉంటే పర్లేదు. నెట్వర్క్ కాన్ఫిగరేషన్ అండ్ మేనేజ్మెంట్. అరే ఒక సిస్టమ్ ఉంది భయ్య, ఈ ల్యాప్టాపే ఉంది, ఈ ల్యాప్టాప్ నేను నెట్తో మాట్లాడాలి, ఈ నెట్తో ఈ ల్యాప్టాప్ మాట్లాడాలంటే ఇక్కడ నుంచి ఒక వైర్ తీసి దీనికి కనెక్ట్ చేస్తే అప్పుడు ఇది అవుద్ది. లేకపోతే ఈ నెట్వర్క్ని ఆ వైఫైతో కనెక్ట్ చేసుకుంటే ఈ ల్యాప్టాప్ నెట్ వస్తుంది, అవునా? సో సిమిలర్గా నెట్వర్క్ అండ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్లో కూడా ఏంటంటే ఒక లినక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ దీనికి నిక్ కార్డ్ కానీ, దీనికి IP టేబుల్స్ కానీ, దీనికి ఏదది DNS నేమ్ కానీ, లేకపోతే ఏంటది IP అడ్రస్ కానీ, ఓకేనా, MAC అడ్రస్ కానీ, ఇవన్నీ కూడా ఎలాగొస్తాయి అంటే బేసిక్గా నెట్వర్క్ మేనేజ్మెంట్ చేయాలి. సో బ్యాచ్ 11 ఎవరైతే జాయిన్ అవుతారో నీకు నేను హ్యాండ్స్ ఆన్ చేయిస్తాను. NMCLI టూల్ యూస్ చేస్తాం బేసిక్గా నెట్వర్క్ మేనేజ్మెంట్కి. నెట్వర్క్ మేనేజర్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనమాట. సో అది మనం యూస్ చేస్తాం. లాగ్ మేనేజ్మెంట్ అండ్ ట్రబుల్ షూటింగ్. నేను మీకు చెప్పాను, మానిటరింగ్ ఏ సిస్టమ్కైనా మానిటర్ చేసేటప్పుడు ఈ వేర్ లాగ్ ఏదైతే ఉందో ఈ ఫోల్డర్లో మనం సిస్టమ్స్ లాగ్స్ అన్ని పెట్టుకుంటాం అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఈ లాగ్ మేనేజ్మెంట్తో ఏమవుతుందంటే సిస్టమ్ డేటా, యూజర్ మేనేజ్మెంట్ డేటా, అలానే మొత్తం డేటా కూడా మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే నేను జస్ట్ ఇది హైలైట్ చేస్తాను. వేర్ లాగ్ మెసేజెస్ ఏదైతే నేను హైలైట్ చేశానో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మెసేజెస్ అనే ప్లేస్లో ఏంటంటే పొటెన్షియల్ ఇష్యూస్ ఆఫ్ ద సిస్టమ్ అంతా కూడా కనిపిస్తుంది. ప్యాచ్ మేనేజ్మెంట్ అగైన్ OS నేను ఆల్రెడీ చెప్పాను. వర్చువలైజేషన్ అండ్ కంటైనరైజేషన్ తప్పకుండా రావాల్సిందే లినక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి. కొలాబరేషన్, డాక్యుమెంటేషన్, ట్రబుల్ షూటింగ్ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్, కెపాసిటీ ప్లానింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అరే ఒక లినక్స్ సిస్టమ్స్ ఇచ్చాను రా, ఓకేనా, నీకు
నీకు అది ట్రబుల్ షూటింగ్, ఇది ఏంటిది యాంటీనా లాగా, ఓకే ట్రబుల్ షూటింగ్ చేయడం నీకు రావట్లేదు. సో ఎలా జాబ్ ఇస్తాడు నీకు ఎవడైనా? సో ట్రబుల్ షూటింగ్ ఆఫ్ లినక్స్ సిస్టమ్ కూడా ఏ టాపిక్స్ మీద బేస్ అయి ఉంది? సింపుల్గా డిస్క్ మేనేజ్మెంట్, యూజర్ మేనేజ్మెంట్, ఫైల్ మేనేజ్మెంట్, నెట్వర్క్ మేనేజ్మెంట్, ఈ 4-5 టర్మ్స్ మీద ఈ ట్రబుల్ షూటింగ్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? కొలాబరేషన్ విత్ అదర్ టీమ్ చాలా ఇంపార్టెంట్. కెపాసిటీ ప్లానింగ్, సో మీకు చెప్పాను వాల్మార్ట్లో లోడ్ ఎక్కువ అయిపోతే కెపాసిటీ ఎలా ప్లాన్ చేయాలి. ఓకే, సో అదంతా కూడా కెపాసిటీ ప్లానింగ్లోనే వస్తుంది. కెపాసిటీ ప్లానింగ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాస్ట్. నువ్వు కెపాసిటీని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. కెపాసిటీ ఎంత ఎక్కువ అయిపోతే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. కెపాసిటీ ఎంత ఎక్కువ పెట్టేస్తే కాస్ట్ అంత ఎక్కువ అయిపోద్ది. కెపాసిటీ ఎంత నువ్వు మినిమైజ్ చేస్తే అంత నీ కాస్ట్ సేవ్ అవుద్ది. నీ కాస్ట్ సేవ్ అయితే టీమ్కి హ్యాపీ, టీమ్ హ్యాపీ, కంపెనీ హ్యాపీ, ఎట్ ద ఎండ్ నీ డైరెక్టర్, నీ మేనేజర్ హ్యాపీ. సో కొలాబరేషన్ విత్ అదర్ టీమ్స్, నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, వర్క్ చేస్తున్నావా లేదా, అవతల వాళ్ళకి హ్యాపీగా ఉంచుతున్నావా లేదా, గిఫ్ట్స్ ఇస్తున్నావా లేదా. జోక్ చేశాను, గిఫ్ట్స్ అంటే వర్క్. ఓకేనా? మంచి వర్క్ చేస్తున్నావా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. సో ఇదంతా చూసారు కదండి, మీరు ఆల్రెడీ చూసారు. ఇదంతా 15 పాయింట్స్ చెప్పాను మీకు ఆల్మోస్ట్. సో దీంతో మీకు ఏం అర్థమైంది? లినక్స్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డెవాప్స్లో ఈజీగా మూవ్ అవ్వచ్చు. ఓకే, 100% మూవ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ దే క్యాన్ ఈజీలీ మూవ్. అండ్ బ్యాచ్ 11 మీకు నిదర్శనం. చాలా మంది ప్లేస్మెంట్స్ అయ్యారు, మీరు చూడొచ్చు. ఆ ప్లేస్మెంట్స్ కూడా వెబ్సైట్లో ఉన్నాయి, ప్లేస్మెంట్ ట్యాబ్లో. సెకండ్ థింగ్ ఏంటంటే, నువ్వు లినక్స్ అడ్మిన్ అయితే నువ్వు ఏవైతే టాస్క్ చేస్తున్నావో అది డెవాప్స్ వాడు కూడా చేస్తాడు. సో ఆల్మోస్ట్ నీది 30 to 40% ఆఫ్ టాస్క్ నువ్వు చేస్తావు. డెవాప్స్కి వచ్చేటప్పుడు ఏంటంటే టూల్స్ ఉంటాయి, CI/CD కానీ, డాకర్ కానీ, కుబర్నెటిస్ కానీ, ఇవన్నీ తెలియాలి. సో తెలుసుకోవాలన్నమాట. సో అది కూడా బ్యాచ్ 11లో ఉంది. సో ఎందుకు మీరు అంత ఆలోచిస్తున్నారు? నా వీడియోస్ చూడండి, యూట్యూబ్లో కుప్పలు ఉన్నాయి, మంచి కాంటెంట్ ఉంది, చాలా ముద్దుగా చెప్తా అనమాట. సో అలానే బ్యాచ్ 11 వచ్చేసి ఇంగ్లీష్. సో ఎందుకంటే ఇంటర్వ్యూలో ఎలా ఫేస్ చేయాలి, నీకు మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తూ, నీకు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇస్తూ, నిన్ను ట్రైన్ చేసి ఒక మంచి క్యాపబుల్ పర్సన్గా తయారు చేయాలనేది నా ఉద్దేశం. సో వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకో, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. నీ ఫ్రెండ్స్లో ఎవరైనా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నా షేర్ చేయి, ఎందుకంటే నెక్స్ట్ మీటప్ త్వరగా రాబోతుంది. సో స్టే ట్యూన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.